కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టం రైతులకు నష్టదాయకమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. బీజేపీ సర్కార్ విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు మహాధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి నూతన బిల్లును వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. నూతన వ్యవసాయ బిల్లుల్లో కేంద్రం ప్రవేశపెట్టిన 3 అంశాలు రైతులకు ఆత్మహత్య సదృశ్యమని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని నిరసిస్తూ కరీంనగర్లో భారీ ప్రదర్శన చేపట్టారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో మహాధర్నా నిర్వహించారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కవంపల్లి సత్యనారాయణ, సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ధాన్యానికి మద్దతు ధర కల్పించాల్సిన బీజేపీ నాయకులే ధర్నాలు చేస్తుంటే విడ్డూరంగా ఉందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. అధికారం చేతుల్లో ఉన్న వాళ్లే చేతగాని వాళ్లలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాసేలా ఉన్న కేంద్ర నూతన వ్యవసాయ బిల్లును తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మద్దతు ధర పెంచడంలో కేంద్రం చొరవ తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు కవంపల్లి సత్యనారాయణ, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి డిమాండ్ చేస్తారో చేతనైతే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ మీద ఆరోపణ చేసిన నీది విచారణకు ఆదేశించి దోషులను శిక్షింపజేయి. ఆయన ఇంకోటి ఎలక్షన్ కమిషన్ ఓట్లు తీసేసింది. ఇక బండి సంజయ్ గారు అయితే ప్రత్యేకించి ఒక రెచ్చగొట్టడానికి హిందువులు ఓట్లు తీసేసింది, ముస్లింలు ఓట్లు తీసేసింది. 60 ఎన్నికల కమిషన్ తీస్తే కేంద్ర ప్రభుత్వంలో ఈ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి నీ జాగ్రత్త మేముంటే అట్లా ఆరోపణ యాక్షన్ చేసి పెడతాం. అక్కడ పని జరిగేటట్టుగా కార్యక్రమాన్ని చర్యలు తీసుకునే విధంగా ఉంటే కానీ ఈ యాక్షన్ మాకు రాకపోయే నువ్వు ఇలా స్టేట్మెంట్ ఇచ్చావు కదా. ఆ ఎలక్షన్ కమిషన్ మీద ఏ ఎన్నికల ఓట్లు వేయనట్టున్నావో కిషన్ రెడ్డి విచారణకు ఆదేశించమని చెప్పి కోరుతా ఉన్నాం. అవే పేరు ఇక్కడ నిన్న బీజేపీ ధర్నా చేసిందట. ఎవరికి వ్యతిరేకంగా ఏది? ఒకవేళ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయంలో చట్టం తెచ్చిన మీరు మద్దతు ధరతో కొనుగోలు చేయకపోతే మొన్న మొక్కజొన్న కొనుగోలు చేయాలంటే నా పేరు నుంచి కొనుగోలు చేస్తామని చెప్పే పరిస్థితుల్లో మీరు లేరా? బహుళ జాతి కంపెనీలకు ఈ రైతులను వాళ్ళ కబంధ హస్తాల్లో పెట్టాలని ఒక కృతనిశ్చయంతో ఈ రోజు బహుళ జాతి కంపెనీలను ప్రోత్సహిస్తూ భారతదేశపు యొక్క సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే విధంగా భారతీయ జనతా పార్టీ పరిపాలన కొనసాగిస్తా ఉన్నది. బండి సంజయ్ యాక్షన్ అన్న చెప్పినట్టు, కార్తీక్ తమ్ముడు చెప్పినట్టు యాక్షన్ లోపల కింగ్. ఆయన అందరు రామోజీ ఫిలిం సిటీలో ట్రైనింగ్ తీసుకుంటే ఆయన కరీంనగర్ సిటీలో తీసుకున్నాడు. ఇక కరీంనగర్ లో నాటు మోటు అన్ని తెలుసు కదా మనకు. ఆయన ఒక నటుడు. నటించకు, ప్రజలకు ఏదో అవసరం ఉన్నదో అది ఒక ప్రజాప్రతినిధిగా నువ్వు చాలా సార్లు ఓడిపోతున్నావన్న సింపతితోటి ఒక వర్గాన్ని, ఒక సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి ఒక మత విద్వేషాన్ని రగిలించే బీజేపీ పార్టీ ఈ రోజు నువ్వు బీజేపీని నిజంగా చెప్పాలంటే ఒక మతం మీద బ్రతికే పార్టీ. ప్రజలకు మతం ఎంత ప్రమాదకరమో, ప్రపంచంలో ఉన్న దేశాలు మతంతో నడిపే దేశాలు ఎంత ప్రమాదకరమో మనం అందరం చూస్తా ఉన్నాం. మత సంస్కరణ ఉద్యమానికి ఆ రోజు కింగ్ మార్టిన్ లూథర్ ఎంత ప్రయత్నం చేసినాడో మీ అందరికీ తెలుసు. పార్లమెంట్లో రైతుల నడ్డి విరిచే విధంగా కార్పొరేట్ సంస్థలను రైతుల మీద వ్యాపారం చేసే విధంగా రైతు వ్యతిరేక బిల్లు తీసుకొచ్చిన దానికి వ్యతిరేకంగా ఈరోజు పెద్ద ఎత్తున మరి నిరసన కార్యక్రమం, ర్యాలీ, అదేవిధంగా కలెక్టరేట్ ముంగట ధర్నా కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని రైతును వంచే ఈ బిల్లును వెంటనే రద్దు చేసుకోవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా బీజేపీ ప్రభుత్వం కళ్ళు తెరుస్తలేదు. ప్రభుత్వం మరి కళ్ళు తెరిచేంత వరకు కూడా ఈ రైతులకు మరి న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాం. దీని మీద ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకుంటాం. ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, పెద్ద ఎత్తున రైతులు కదిలి రావడం జరిగింది. మరి రైతుల యొక్క గోసను బీజేపీ ప్రభుత్వం అర్థం చేసుకోకుండా కేవలం ప్రజలను మభ్యపెడుతూ జిమ్మిక్కులు చేస్తూ ప్రజలను మూడ్ డైవర్ట్ చేస్తూ